హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి యూనిక్ ఫోర్స్. నాకు కుకింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చి ఆంధ్ర స్టైల్ చేపల పులుసు. చూస్తున్నారుగా ఏ విధంగా ఉందో, చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి చేపల పులుసు అన్నది. రెసిపీలోకి వస్తే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. దాని తర్వాత మనం మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకొని ఈ విధంగా పొడి చేసుకోవాలి. దాంట్లోనే కొంచెం గసగసాలు ముందుగా నానబెట్టుకోండి. అవి కూడా వేసుకొని మొత్తం మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత నేను కేజీన్నర చేపలను తీసుకున్నా అండి. దాన్ని ఒక 2 టైమ్స్ అలాగా సాల్ట్ వేసి వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక కొంచెం పసుపు, ఒక స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. దాని తర్వాత మిక్స్ చేసుకున్న కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మొత్తం కలుపుకొని ఉప్పు కారాలు పట్టేంత వరకు ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పక్కన పెట్టుకోండి చేపలను అన్నది. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోండి. ఒక 5-6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువగానే పడుతుంది చేపల పులుసుకి. దాని తర్వాత పెద్ద సైజు ఒక 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. దాని తర్వాత పచ్చిమిరపకాయలను వేసుకోండి. ఒక మూడు అలాగ వేసుకోండి. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి. దాని తర్వాత 3 టమాటాలను పేస్ట్ చేసుకొని వేసుకోండి. దాని తర్వాత మనం ముందుగా ముద్ద అన్నది చేసుకున్నాం కదా, ధనియాలది గసగసాలది, అది పేస్ట్ వేసుకోవాలి. మొత్తం కలుపుకున్నాక ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని మొత్తం కలుపుకోవాలి. దాని తర్వాత 2 స్పూన్ల కారం వేసుకోండి. కలుపుకున్నాక మగ్గించుకున్నాక మన చింతపండు రసం అన్నది వేసుకోవాలి. వేసుకున్నాక అలాగే దానికి తగినంత వాటర్ వేసుకోవాలి. నాకు కొంచెం పులుసులా కావాలని కొన్ని వాటర్ ఎక్కువ వేసుకున్నాను. మీకు కొంచెం గ్రేవీలా కావాలంటే వాటర్ తక్కువ వేసుకోండి. ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఈ టైంలోనే మొత్తం కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. చెక్ చేసుకున్నాక మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలాగా మరిగించండి వాటర్ని. చూడండి, ఈ విధంగా మరిగినప్పుడు ఇంక మనం చేపలను అన్నది వేసుకోవాలి. మనం పక్కన పెట్టుకొని చేపలన్నిటిని ఇంకా వేసుకొని కలుపుకోవాలి. గరిటతో స్టార్టింగ్లో కలపండి, కానీ తర్వాత కలపకండి, ఇరిగిపోతాయి ముక్కలు అన్నవి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలాగా ఉడకనిస్తే ముక్కలు అన్నది ఉడుకుతాయి. సో ఇంకా ఈ విధంగా తిప్పుకున్నాక మనం ఇందులో కొంచెం కొత్తిమీర అన్నది వేసుకోవాలి. కొత్తిమీర అన్నది వేసేసుకొని ఇంక మొత్తం ఒకసారి గిన్నెని తిప్పుకోవాలి. గరిట అయితే పెట్టకండి, ఎందుకంటే చెప్తున్నానుగా ముక్కలు అన్నది విరిగిపోతాయి చేప అన్నది. అన్నది ఇలా తిప్పుకున్నాక మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలాగా మగ్గించుకోండి. ఇక మన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. బాయ్ గాయ్స్.